నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగల మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. పార్వతీపురం మన్యం జిల్లా భామిని ఆదర్శ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. ఆడపిల్లలను ఉన్నత చదువును చదివించాలి అని తల్లిదండ్రులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట శ్రీ శారదా జెడ్పీ పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ డే వేడుకకు పవన్ హాజరు. గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురు జెడ్పీ పాఠశాలలో ఘనంగా మెగా పేరెంట్స్ డే. హాజరైన మంత్రి నాదెండ్ల మనోహర్, విద్యాభివృద్ధికి మంత్రి నారా లోకేష్ విశేష కృషి చేస్తున్నారని ప్రశంస. పార్వతీపురం మన్యం జిల్లా భామిని ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ పండుగ వాతావరణంలో ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం 2 కీలక కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో కలిసి ఆయన గ్యారంటీడ్ ఫౌండేషన్, లిటరసీ అండ్ న్యూమరసీ క్లిక్కర్ విధానాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులతో నేరుగా సంభాషించారు. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ యాప్ పనితీరును మంత్రి లోకేష్ సీఎంకు వివరించారు. లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఆయన కళ నెరవేరాలంటే విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీంట్లో మనందరం అంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, అధికారులు అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే ఈరోజు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేశాం. గతంలో ఎప్పుడు జరిగిన విధంగా అందరిని అనుసంధానం చేసే మార్గం మన ప్రభుత్వం ఎంచుకుంది. మొదటి పేరెంట్ టీచర్ మీటింగ్ బాపట్ల ఏర్పాటు చేశాం. రెండోది సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేశాం. మూడోది పార్వతీపురం మన మన్యం జిల్లాలో ఏర్పాటు చేసుకుంటాం కూడా ఈరోజు జరిగింది. ముఖ్య అతిథిగా గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరు అవుతాం. నిజంగానే నా అదృష్టంగా, ఒక విద్యాశాఖ మార్చులుగా నా అదృష్టంగా నేను భావిస్తున్నా. అభివృద్ధి వికేంద్రీకరణ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ సమగ్ర అభివృద్ధి జరగాలంటే విద్యా వ్యవస్థ కీలకమైన పాత్ర వహిస్తుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. అది ఓసారి నిధులు ఖర్చు పెట్టడం కానీ, సమయం వెచ్చించడం కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఇది భవిష్యత్తు కోసం చేసే ఒక మహత్తరమైన కార్యక్రమం. ఇప్పుడే మీ మినిస్టర్ గారిని చూశారు. ఆయన చెప్పినప్పుడు చాలా స్పష్టంగా రాబోయే 3 ఏళ్లలో ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దేశానికి చూపించే బాధ్యత నాదని ఆయన హామీ ఇచ్చాడు మీ ముందరిని. ఆ విషయం మళ్ళా ఒకసారి నేను కన్ఫర్మ్ చేస్తాను. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజల్ని ఆస్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అన్ని దేశాల్లో జనాభా తగ్గిపోయే పరిస్థితి, ఏజింగ్ ప్రాబ్లం పెరిగే పరిస్థితి వచ్చినప్పుడు భవిష్యత్తులో పిల్లలు ఎక్కువ ఉండే దేశం, అదే మరి యంగ్ ఎనర్జెటిక్గా పనిచేసే దేశం భారతదేశం అవుతుంది. వాళ్ళు కానీ తీర్చిదిద్దితే నాకే ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు అక్కడ పోయినప్పుడు లోపల చూశాను, వాళ్ళ నాలెడ్జ్ చూశాను. వాళ్ళ దగ్గర నేను నేర్చుకునే రోజు తొందరలో వస్తుందని నా భావన. అంత నాలెడ్జ్ మన పిల్లలకు ఉంది. వీళ్ళకి కానీ సానబెడితే ప్రపంచాన్నే శాసిస్తారని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈసారి మెగా పీటీఎం లక్ష్యం ఫౌండేషన్ లిటరసీ, న్యూమరసీ, ఎఫ్ఎల్ఎన్. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు కొన్నిసార్లు విసుక్కుంటున్నారని, అవసరమైతే చిన్న దెబ్బ వేస్తారని అన్నారు. అది కేవలం విద్యార్థుల ఎదుగుదల కోసం అనేది గుర్తించాలన్నారు. జీవితంలో ఉన్నత స్థానానికి రావాలి అంటే గురువుల దీవెనలు ఎంతో అవసరమన్నారు. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థుల జీవితంలో ఉపాధ్యాయులదే కీలక స్థానమని కొనియాడారు. గుండయ్య చౌక్ అనే ఒక గడియార స్తంభం చిలకలూరిపేట సెంటర్లో కనిపిస్తే అది ఎవరో కాదు, మన కృష్ణతేజ గారి తాతగారు ఆయన పేరు మీద ఉందంటే ఒకళ్ళు చౌక్ పెట్టాలి అంటే
వాళ్ళు ఎంత సేవ చేసి ఉండాలి. సో అందుకని మనస్ఫూర్తిగా వారికి కూడా, ఆ పెద్దలకు కూడా వారి దీవెనలు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది లోకేష్ గారు ప్రారంభించిన ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ చాలా చాలా కీలకమైంది. దీని విలువ మనం ఏముందిలో పిల్లల్ని స్కూల్కి పంపించేస్తాం, ఏదో చదువులు చెప్తారనే కంటే అసలు మా వాడు ఏం చేస్తున్నాడు, మా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు, ఇది చెప్పడానికి అడగడానికి పేరెంట్స్ను కాంట్రిబ్యూషన్ చాలా అవసరం, పార్టిసిపేషన్. అంటే పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అడగడానికి మనకి ఎవరికి వాళ్ళకి చాలా కష్టంగా ఉండిపోతుంది, ఏం అడుగుతామని. అలాంటి దాంట్లో ఒక ఇనిషియేటివ్ తీసుకొని లోకేష్ గారు చేయటం నిజంగా చాలా చాలా మనస్ఫూర్తిగా వారిని చాలా మనస్ఫూర్తిగా అభినందించాను. ఇదే కేరళ, నిన్న కృష్ణతేజ గారితో మాట్లాడుతూ ఉంటే కేరళలో ఈ మెగా అంటే టీచర్స్ పేరెంట్స్ సంఘం చాలా బలమైనది. అంటే పిల్లలకి ఏదన్నా సరే ఒక తప్పు జరిగినప్పుడు, అంటే ఉదాహరణకి ఏమైపోయినాయి అంటే నిన్న పిఠాపురంలో కూడా ఏదో గొడవ, ఒక చిన్న విద్యార్థుల మధ్య ఒక చిన్నపాటి గొడవ జరిగితే దాన్ని ఈ రాజకీయ నాయకుల లబ్ధి కోసం దాన్ని కుల గొడవలుగా క్రియేట్ చేయడం ప్రారంభించారు. ఇద్దరు బిడ్డలు కొట్టుకుంటారు. అలాంటిది ఇట్లాంటి చేరిపోయి, అంటే అందుకని తల్లిదండ్రుల పార్టిసిపేషన్స్ పిల్లలు చదువుతున్నప్పుడు చాలా చాలా అవసరం. ప్రపంచంతో పోటీ పడాలి అని విద్యార్థులకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను అభినందించారు. టెక్నాలజీని ఉన్నతికి ఉపయోగపడే విధంగా విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ ఏ తమీం మన్జారియా మాట్లాడుతూ జిల్లాలో 1049 పాఠశాలలతో సహా జూనియర్ కళాశాలల్లో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం జరుగుతుందన్నారు. ఉప విద్యాశాఖ అధికారి జి శాంతకుమారి, సర్పంచ్ రామలక్ష్మి, పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఒక దూరదృష్టితోటి దేశం కోసం, సమాజం కోసం, మన బిడ్డల కోసం మంచి భవిష్యత్తు ఉండాలని ఆ రోజు 1978లో మనకి అంగల్కుదురులో 2 ఎకరాల భూమి మన వెలగపూడి బసపున్నయ్య గారు వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ భూమిని మనకి ఇచ్చారు. ఈ 2 ఎకరాల్లో దాదాపు 1.78 సెంట్లో ఒక అద్భుతమైన పాఠశాల నిర్మాణం, ఈరోజు ప్రత్యేకంగా ఒక కెమికల్ ల్యాబ్, అదేవిధంగా ఒక లైబ్రరీ మీకు అంకితం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి పథకం కింద, ప్రధానమంత్రి గారి పథకం కింద దాదాపు 40 లక్షల రూపాయలతోటి ఒక భవన నిర్మాణం ప్రారంభించుకోవడం నిజంగా నా దృష్టిని భావిస్తున్నాను. అనేక సందర్భాల్లో మనం కలుసుకుంటూనే ఉంటాం, కానీ ఈ సందర్భంకి ఒక ప్రత్యేకత ఉంది. సబ్ కలెక్టర్ గారు అన్నట్టు మనందరం కూడా ఇక్కడ వేదిక పైన కూర్చున్న మేమందరం, ముందున్న తల్లిదండ్రులు, ఇక్కడ ఉన్న అధికారులు అందరం కూడా పాఠశాలలో చదువుకున్నప్పుడు ఆ జ్ఞాపకాలు, ఏ విధంగా మన గురువులు మనకి నేర్పించారు, ఏ విధంగా కష్టపడి స్వార్థం లేకుండా మనందరం, ఆ మాటని ప్రత్యేకంగా మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఈ డిజిటల్ ప్రపంచంలో మనకున్న పరిచయాలు కూడా మనం మర్చిపోయి స్థానికంగా ఉన్న దూర ప్రాంతాల్లో ఉన్న ఒక మిథ్యని అది నిజం అనుకునే అవకాశం మీకు ఎక్కువగా ఉంది. మా రోజుల్లో అంత ఉండేది కాదు. మాకు ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేదు, గూగుల్ లేదు, ఫోన్ లేదు. కానీ మీరందరికీ రాబోయే రోజుల్లో టెక్నాలజీని ఉపయోగించుకునే అవకాశం. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను, కాలేజీలను అన్ని విధాలుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభివృద్ధి చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ సమావేశం పిఠాపురం పట్టణం RRBHR పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వర్మ హాజరయ్యారు. ముందుగా పిఠాపురం మహారాజా విగ్రహానికి వర్మ, మహారాజా కుమారుడు రామరత్నరావు పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బొజ్జ సతీష్, కౌన్సిలర్లు అల్లవరపు నగేష్, రాయుడు శ్రీను, కోల్లా బంగారుబాబు, పిల్లి చిన్న, కొండెపూడి ప్రకాష్, కొర్రప్రోలు శ్రీను, రావుల రమేష్, అడ్డూరి శ్రీను, పుణ్యవంతుల మూర్తి, పొన్నడ గంగభవాని, గొడుగు సూరిబాబు పాల్గొన్నారు. ఎప్పుడైతే
తల్లిదండ్రులకి పిల్లల మీద శ్రద్ధ ఉండాలి. ఎప్పుడైతే శ్రద్ధ ఉంటుందో పిల్లలు చదువు మీద ఇంకా శ్రద్ధ చూపిస్తారు. మన తల్లిదండ్రులు అసలు పిల్లలు స్కూల్లో ఏం హోంవర్క్ ఇచ్చారు, ఏం లెసన్ చెప్పారని మనం అడగలేదనుకోండి. వాళ్ళు ఆటల దృష్టిలో మనకి జరిగిన యథార్థాలు చెప్పకుండా ఏదో ఒకటి చెప్పి పరిస్థితి వస్తుంది. ఈవేళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ అన్ని పార్టీలు కలిస్తేనే కూటమి ప్రభుత్వం పెట్టిందే మెగా టీచర్స్ క్యాంప్. దీన్ని ఎందుకు ఇది వరకు ఎప్పుడు కూడా పేరెంట్స్ మీటింగ్ లేదు, ఇప్పుడు ఎందుకు పెట్టారు అంటే పిల్లలకి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. తల్లికి వందనం ఇచ్చింది 15,000 రూపాయలు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చక్కటి స్కూల్ డ్రెస్ ఇచ్చారు. అన్నీ కూడా ప్రభుత్వం సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ చేసినప్పుడు తల్లిదండ్రులు ఏంటంటే స్కూల్లో టీచరు ఒక 8 గంటల బాధ్యత తీసుకుంటారు. వాళ్ళు చెప్పిన ఏ విధంగా చెప్పారో ఆ చెప్పిన మనోళ్ళు హోంవర్క్ చేస్తున్నారా లేదా, చెప్పిన అర్థమైందా లేదా అన్నది ఆలోచించాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులు. ముఖ్య పాత్ర తల్లిదండ్రులు. ఒకవేళ పల్నాడు జిల్లా నర్సారావుపేటలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్న ఆపరేషన్ కోసం గత నెల 25న నర్సరావుపేట బాలయ్య నగర్కు చెందిన రమాదేవి వెళ్లారు. ఆపరేషన్ చేసే క్రమంలో డాక్టర్ ఆయన సిబ్బంది యువతితో కఠినంగా వ్యవహరిస్తూ చెంపపై కొట్టారంటూ యువతి ఆరోపణ చేసింది. అయితే ఆపరేషన్ అయినప్పటి నుండి కడుపులో నొప్పి వస్తుంది అంటూ మొరపెట్టుకున్నప్పటికీ నొప్పి సహజం అంటూ వైద్యులు పట్టించుకోకూడదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నొప్పి తట్టుకోలేక కుటుంబ సభ్యులు ఉదయం స్కానింగ్ తీయించడంతో తొడ దగ్గర సర్జికల్ బ్లేడ్ ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్ సమయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్పై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలి అంటూ ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. గుచ్చుకుందంటండి, గుచ్చుకున్నప్పుడు కొట్టారంట. గుచ్చుకుందని చూస్తే ఆమె మాట వినకుండా చంపలు కొట్టారంట. డాక్టర్లే కొట్టారంట. ఎవరో మరి లోనున్నోళ్ళు అట్లా కొట్టడం ఏంది? ఇదే జరిగింది, రేపు ఇంకోటి జరగదా? నేటికి వారం అవుతుంది. ఆమె ఇంతవరకు పైకి లేకుండా ఎవరి పరిస్థితి? ఎవరైనా వచ్చి వస్తారా మీరేమన్నా? డాక్టర్లు ఏమంటున్నారమ్మా? మేము ఎందుకు కొడతామని మాట్లాడుతున్నారు. ఎందుకు మిస్టేక్ అయితే మేము పెద్ద ఆపరేషన్ చేయించుకున్నాం, మాకు కాలేదా? మరి వాడికి 3 చేయించుకున్నాం మేము కూడా ఆపరేషన్లో. మిస్టేక్ అయింది అంటున్నారు. మళ్ళీ ఆపరేషన్ చేస్తామంటున్నారు. అది ఆపరేషన్ కాదు, ముళ్ళు లాగా తెస్తాము, ముళ్ళే అది అని మాట్లాడుతున్నారు. నా పేరు రమాదేవి. నేను 25వ తారీఖు అడ్మిట్ అయ్యాను హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో. అక్కడ ఆపరేషన్ చేసేటప్పుడు అంటే మత్తు సరిగా ఎక్కలేదు. ఎక్కపోవడం వల్ల కొంచెం పెయిన్గా ఉంది. పెయిన్గా ఉండటంలో అది కత్తెర కుచ్చుకుంది. నేను గట్టిగా కేకలేసాను. కేకలేస్తే వాళ్ళు అరవబాకమ్మ అని ఒక చిన్నగా చంపేసి కొట్టారు. ఎవరమ్మ కొట్టింది? అమ్మదనం యొక్క కమ్మదనం తెలిసిన వ్యక్తి. అమ్మ అంటే ఒక అనురాగం, ప్రేమ, ఆప్యాయతలు పంచిపెట్టే మాతృమూర్తి. ఓ మహిళగా, అమ్మగా, కలెక్టర్ అనేది పెద్ద ఉద్యోగమైన మాతృప్రేమ మాధుర్యం తెలిసిన వ్యక్తిగా స్టాల్ బాలికల పాఠశాలలో బాలికలకు ఆ మాధుర్యాన్ని చిన్నారులకు అందించారు గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్జరియా. స్టాల్ బాలికల పాఠశాలలో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్జరియా పాల్గొన్నారు. ఒక్కో విద్యార్థిని అక్కడ చేర్చుకుని చిన్నారుల చదువు, భావోద్వేగాలు, ఇతర అంశాల్లో రాణింపు వంటి అంశాలతో కూడిన సంపూర్ణ ప్రగతి నివేదికను తెలియజేయాలి అని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఓ తల్లిగా బిడ్డల ప్రగతి తెలుసుకోవడానికి వచ్చానని, చిన్నారులతో కలవడం సంతోషంగా ఉందన్నారు. విద్యలో కొత్త మార్పులు ప్రభుత్వం తీసుకువస్తుంది అని అన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని సభలో ప్రవేశపెట్టిన హెల్త్ సెక్యూరిటీస్ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లుకు జనసేన పార్టీ పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ చెప్పారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా లోక్సభలో కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుపై ఆయన మాట్లాడారు. ఈ బిల్లు వల్ల ప్రజారోగ్యానికి హాని కలిగించే పాన్ మసాలాలు, పొగాకు ఉత్పత్తులు గణనీయంగా తగ్గుతాయని అన్నారు. Either based on the machine capacity or manual production. Its purpose is clear: to discourage consumption of harmful products and safeguard public health. Sir, tobacco and related products remain among the leading cause of preventable deaths in India, accounting for an estimated 1.35 million deaths every year. By reducing consumption, this bill is not merely a physical measure, it is a vital public health intervention. The revenue generated will be used for two crucial areas: health security and national security. On national security, under the visionary leadership of our Honorable Prime Minister Narendra Modi ji, India has made remarkable progress from strengthening borders to ensuring citizen safety at home and abroad. Sir, I would like to thank the government for the prompt and compassionate action in ensuring the safe repatriation of fishermen from my constituency Kakinada who had inadvertently drifted into Sri Lankan waters. Their safe return along their boats reflects the government's commitment to protecting the dignity and safety of every Indian citizen. Whether through the large-scale defense operations like Operation Sindoor or swift rescue of citizens, the government has consistently demonstrated strategic clarity and effective execution. Sir, India's defense capabilities have grown tremendously over the past decade. Defense expenditure increased from... మెగా పేరెంట్స్ డే వేడుకలు విశాఖ జిల్లా గాజువాక హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. హెచ్ఎం విజయ ప్రశాంతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్, బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహారావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్, వైజ్ఞానిక ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు రంజింపచేశాయి. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య రిలేషన్ ఉండాలన్నది ఈ వేడుక ఉద్దేశమని, ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతనంగా తీర్చిదిద్దడమే కాకుండా కార్పొరేట్ కు ధీటుగా పిల్లల చదువులో రాణించేలా బోధన జరుగుతుందన్నారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది అని కార్యక్రమంలో నాయకులు గూడూరు శంకర్రావు, పల్లా చిన్నతల్లి, గొలగని గోపి, బుజ్జి స్వామి తదితరులు పాల్గొన్నారు. ఇయర్ కూడా స్ట్రెంత్ పెరుగుతుంది. కార్యక్రమాలు అన్ని బాగున్నాయి. విద్యార్థి రిజల్ట్స్ కూడా చాలా బాగుంది. పేరెంట్స్ కూడా ఇన్నాళ్ళ కాదు, ఈ మధ్య కొద్దిగా అవగాహన పెరిగి ప్రతి వారానికి ఒకసారైనా వచ్చి వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎలా ఉందా అని చెప్పి ఎంక్వైరీ చేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. మరి దాని వల్ల మనకి రిజల్ట్ కూడా బాగా వస్తుంది. ఇంకా రావాల్సి ఉంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లల మీద శ్రద్ధ చూపితే ఒకరోజు ఇక్కడ మన గాజువాక హై స్కూల్ చుట్టుపక్కల అంతా కూడా మరి స్లమ్ ఏరియా అంతా కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా పనికి వెళ్తారు. దీంతో కొంతమంది పేరెంట్స్ చాలా మంది రాకపోవడం వల్ల మేము అదే వాళ్ళకి చెప్పడం జరిగింది. ఒక రోజు లీవ్ పెట్టైనా సరే మీ పిల్లల భవిష్యత్తుని ఎలా ఉందని తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పడం జరిగింది. మెగా పేరెంట్స్ డే సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్ లోను కూడా టీచర్స్ తో మన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులంతా వచ్చి కలిసి వాళ్ళ పిల్లలు ఎలా చదువుకుంటున్నారు ఏంటి అన్ని కూడా తెలుసుకోవడానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి కూటమి నాయకులు జనసేన, బీజేపీ, టీడీపీ మేమంతా ఈ కార్యక్రమంలో మన గాజువాక హై స్కూల్లో ఇప్పుడే హెచ్ఎం గారు విజయ ప్రశాంతి మేడం గారిని కలవడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్ గారు, చిరంజీవి శ్రీనివాస్ గారు, జనసేన నాయకులు చందు గారు, గోపీచంద్ గారు, అదేవిధంగా మా బీజేపీ నాయకులు సీనియర్ పాల్గొని ఏదైతే విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా వాళ్ళకి స్పోర్ట్స్ సంబంధించినటువంటి క్యారమ్ బోర్డ్స్, షటిల్ బ్యాట్స్, హాకీ బ్యాట్స్ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ 3 months లో విద్యార్థులు చేసినటువంటి డ్రాయింగ్స్ అవన్నీ. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో కోటసత్తమ్మ అమ్మవారి తిరునాళ్లను పురస్కరించుకుని 5 రోజుల పాటు వేడుకలు నిర్వహించనున్నారు. అమ్మవారు సంఘచక్ర గద, అభయహస్తం, యజ్ఞోపధారిణిగా మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి త్రిశక్తి స్వరూపమై భక్తుల పాలిట కొంకు బంగారమై కోరిన కోరికలు తీర్చే కోట సత్తమ్మగా దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా నంగాలమ్మ అమ్మవారి పూరి గుడి నుండి భక్తులు కోట సత్తమ్మ అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, పూలు, గాజులు, పలు రకాల పిండి వంటలు, వడపప్పు, పానకాలను సారిగా సమర్పించారు. దేవస్థాన ధర్మకర్తలి మండలి చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, ఆలయ సహాయ కమిషనర్ వి హరి, సూర్యప్రకాష్ రావు పాల్గొన్నారు. నిన్న 4వ తారీఖున ఎంతో ఘనంగా ప్రారంభించబడింది. వలసమానపల్లి దేవులపల్లి వెంకటేశ్వర గారి యొక్క తొలి పూజతోటి ప్రారంభమైన తిరునాళ్ళు ఈ రోజు 5వ తారీఖు 2వ రోజు
ఈ రెండో రోజు ఉదయం మధ్యాహ్న స్వామి దేవస్థానం నుండి శ్రీ కోటేశ్వర వారికి సారి తీసుకురావడం సమర్పించడం జరిగింది. తదనంతరం మన నిడదవోలు గ్రామ దేవత రంగాలమ్మ అమ్మవారి దేవస్థానం నుండి పెద్ద ఎత్తున ఇక్కడ స్థానిక పెద్దలు అలాగే మన నిడదవోలు ఆడమొచ్చింది అందరూ కూడా ఊరేగింపుగా మా గంగాలమ్మ దేవస్థానం నుండి ఇక్కడికి కోటేశ్వర దేవస్థానానికి వచ్చి ఇక్కడ అమ్మవారికి సారి సమర్పించడం అనేది ఈ తిరునాళ్ళకి ఎంతో శోభని ఇచ్చింది. ఈ విధంగా అమ్మవారి తిరునాళ్ళు 8వ తారీఖు వరకు కూడా ఎంతో ఘనంగా జరగాలని ఆశిస్తున్నాం. భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని అమ్మవారి కృపాకటాక్షానికి పాత్రలు కాగలని ఆశిస్తున్నాం. రేపు 6వ తారీఖు నిడదవోలు పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి చేత గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా మెగా పేరెంట్స్ డే వేడుకల్ని నిర్వహించారు. జీవీఎంసీ 65వ వార్డు బానోజీ తోట రాజీవ్ మార్గ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి అని కోరారు. పాఠశాలకు వచ్చే పిల్లల పట్ల ఉపాధ్యాయులు ఎంతైతే శ్రద్ధ చూపుతున్నారో పాఠశాలల నుండి తిరిగి ఇంటికి వచ్చాక పిల్లల పట్ల తల్లిదండ్రులు అంతే బాధ్యత చూపాలన్నారు. పిల్లలు ప్రయోజకులు కావాలి అంటే వారి ఎదుగుదల విషయంలో పేరెంట్స్ ముఖ్య పాత్ర పోషించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు టీడీపీ నేతలు రట్టివాసు, బైపిల్లి, గాంధీ, వెంకటేశ్వరరావు, గోరా శ్రీనివాస్, సీతారాం, మంగ తదితరులు పాల్గొన్నారు. ఇంటికి ఇస్తున్నారని ప్రతి తల్లిదండ్రులు కూడా దీన్ని గమనించాలి. ఫస్ట్ ఖచ్చితంగా ఎన్ని ఉద్యోగాలున్నా ఏ పనులున్నా ఎటువంటి పరిస్థితులు వాళ్ళకి ఇబ్బందులు ఉన్నా ఈ మీటింగ్కి ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వాలి. కారణం ఏంటంటే మన పిల్లాడి భవిష్యత్తు ఈ మీటింగ్ మీద చాలా ఆధారపడి ఉంది. ఈ మీటింగ్ ఉన్న సారాంశం అలాంటిది. పిల్లవాడి భవిష్యత్తు అంతా కూడా ఈ మీటింగ్ మీద ఆధారపడకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోదు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్రతి మంత్రి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు పిల్లలతో గడుపుతున్నారు. రాష్ట్రం అంతా కూడా ప్రతి నాయకుడు కూడా పిల్లలతో గడుపుతున్నారు. కారణం ఏంటంటే ఈ మీటింగ్ అంత సారాంశం ఉంది కాబట్టి మరి ముఖ్యంగా తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ మీటింగ్కి అటెండ్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ మీటింగ్కైనా మీరందరూ వెళ్ళి ఖచ్చితంగా చెప్పాలి. రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తయారు చేస్తున్నారని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పార్టీ 5 మ్యాన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్, బీజేపీ ఇన్ఛార్జ్ గండి కొండలరావు తెలియజేశారు. ఆర్ఆర్బీహెచ్ఆర్ జూనియర్ కళాశాలలో, ఆర్ఆర్బీహెచ్ఆర్ పాఠశాలలో బాదం మాధవరావు హైస్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ సమావేశానికి ముఖ్య అతిథులుగా తుమ్మల రామస్వామి, పెండెం దొరబాబు, ఓదూరి కిషోర్, గండి కొండలరావు హాజరయ్యారు. దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో మీకు కిట్లు పంపించడం జరిగింది. ప్రతి జిల్లా పరిషత్ హై స్కూల్ కి ఒక్కొక్క స్కూల్ కి కూడా 2 కిట్లు చొప్పున పంపించారు. మీరు అందరూ కూడా వాటితో ఆడుతున్నారా? వినిపించట్లేదు? ఓకే. అదే విధంగా మన నియోజకవర్గంలో ఉన్న 32 జడ్పీ హై స్కూల్స్ కి కూడా సార్ కిట్స్ పంపించడం జరిగింది. చదువుతో పాటు ఆటలు కూడా ఉండాలనే ఉద్దేశం మన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. మీరు అది తోచ తప్పకుండా ఆటలు, అదే విధంగా మీరు ఇచ్చే రెస్పెక్ట్ ప్రతి టీచర్స్ కి కూడా తల్లిదండ్రుల తర్వాత మన గురువులు, మన ఉపాధ్యాయులు అది దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా ఉన్నత స్థాయికి చేరాలని కోరుకుంటూ మన పిఠాపురం నియోజకవర్గం నుంచి మన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉంటాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రతి సంవత్సరం దగ్గర నుండి కూడా క్రమం తప్పకుండా మెగా పేరెంట్స్ డే నిర్వహిస్తా ఉన్నందుకు ముందుగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా మన నియోజకవర్గ శాసనసభ్యుడు పవన్ కళ్యాణ్ గారు మరి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళ మీద కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మరి ఇందాక సోదరుడు కిషోర్ గారు చెప్పినట్టు మరి విద్యతో పాటు జేవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు నడుపూరు కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, నగర మేయర్ పీలా శ్రీనివాసులు పాల్గొని గంధంకు శుభాకాంక్షలు తెలియజేశారు. వార్డు అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే వారిలో శ్రీనివాస్ ఒక్కరిని కొనియాడారు. అనంతరం గంధం శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ
2021 నుంచి ఇప్పటి వరకు కోట్లాది రూపాయలు అభివృద్ధి పనులు చేపట్టామని, వార్డు అభివృద్ధి కోసం అన్ని విధాలుగా సహకరిస్తున్న ఎమ్మెల్యే, మేయర్కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలు కోరుకునే విధంగా పనులు చేస్తున్నారని, ప్రధాన సమస్యగా మారిన డంపింగ్ యార్డ్ విషయమై ఇప్పటికే చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రజల సహకారం వల్లనే తాము వార్డు అభివృద్ధి చేయగలుగుతున్నామని చెప్పారు. డిప్యూటీ మేయర్ దల్లె గోవిందరాజు, కార్పొరేటర్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. నా జన్మదిన సందర్భంగా జన్మదిన పురస్కారం ఉద్దేశంతో ఈరోజు మన గాజువాక శాసనసభ్యులు సోదరులు అన్నా శ్రీ పల్లా శ్రీనివాస్ గారు, నగర ప్రథమ పౌరులు శ్రీ పీలా శ్రీనివాస్ గారు, నా సహచర కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ గారు దలిగోవింద్ గారు అందరూ కూడా వచ్చి నన్ను ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా వార్డులోని ప్రజలు కూడా నా వార్డుతో పాటు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అని ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురంలోని జీవీఎంసీ హైస్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ డే వేడుకలకు గణబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో ఇంటరాక్ట్ అయ్యారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ఘనత విద్యాశాఖ మంత్రి లోకేష్కే దక్కుతుందన్నారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన జరుగుతుందన్నారు. ఇక్కడి నుండి చదువుకున్న అనేక మంది దేశ విదేశాల్లో స్థిరపడి ఉన్నత స్థాయికి ఎదిగారని, పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరిగేలా ఉపాధ్యాయులు పనిచేయాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపక సిబ్బంది, వార్డు తెదేపా నేత కోరడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చాలా పాఠశాలలు ఉన్నాయి, కానీ ప్రత్యేకంగా మా శ్రీహరిపురం పాఠశాలకు విచ్చేసినందుకు ఎమ్మెల్యే గణబాబు గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరికీ తెలిసిన విషయమే, ఇది మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ప్రతి కుటుంబంలో ఉండే ప్రతి విద్యార్థి కానీ ఉజ్వల భవిష్యత్తు కావాలని ఒక ఆశయంతో ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు ఒక దృఢ సంకల్పం తీసుకుంటుంది. ప్రతి కుటుంబంలో ఒక విద్యార్థి కానీ మంచి భవిష్యత్తు రావాలి, ఆయన అనుకున్న కోరికలు నెరవేరాలి, ఉన్నత స్థానంలో ఉండాలంటే ప్రభుత్వ పాఠశాలలు ధీటైనటువంటి నాణ్యమైనటువంటి విద్యా విధానాన్ని లోకేష్ బాబు గారు ఇక్కడ రాష్ట్రం మొత్తం మీద అందరికీ అవకాశం కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు చదివించాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు ధీటుగా ప్రైవేట్ పాఠశాలలు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నిర్మిస్తూ మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైన విద్య ఇచ్చే విధంగా అందరూ కూడా హైయర్ ఎడ్యుకేషన్ టీచర్స్లో పెట్టి పిల్లల భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న నారా లోకేష్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారికి, మన బీజేపీ మోడీ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. స్కూల్ విద్యలో కానీ, ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ, హై స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, ఇంటర్మీడియట్ విద్యా విధానంలో కానీ అనేక మార్పులు తీసుకొని వచ్చారు. ఒక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో, ప్రపంచంలోనూ ప్రఖ్యాతిగాంచినటువంటి యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన తర్వాత వార్తలోని ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగల మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. పార్వతీపురం మన్యం జిల్లా భామిని ఆదర్శ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. ఆడపిల్లలను ఉన్నత చదువును చదివించాలి అని తల్లిదండ్రులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట శ్రీ శారదా జెడ్పీ పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ డే వేడుకకు పవన్ హాజరు. గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురు జెడ్పీ పాఠశాలలో ఘనంగా మెగా పేరెంట్స్ డే. హాజరైన మంత్రి నాదెండ్ల మనోహర్, విద్యాభివృద్ధికి మంత్రి నారా లోకేష్ విశేష కృషి చేస్తున్నారని ప్రశంస. వార్తలంతతో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.